ఇప్పుడు మనం డ్రెస్కి హ్యాండ్ ఎలా జాయిన్ చేయాలి అనేది చూద్దాం. దీనిలో అయితే మనకి ఈ డ్రెస్సులో ఫ్రంట్ పార్ట్ వచ్చిన సైడ్న హ్యాండ్ పీస్లో ఈ లోతు తీసిన వచ్చిన పార్ట్ వచ్చేలాగా పెట్టుకోవాలి. ఇలా పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఈ డ్రెస్ పార్ట్ రైట్ సైడ్ ఉండేలాగా చూసుకోవాలి. దీనిపైకి మనం హ్యాండ్ పీస్ని పెట్టుకోవాలి. ఇలా పెట్టుకొని ఇప్పుడు మనం జాయింట్ చేయడం స్టార్ట్ చేసుకోవాలి. ఈ హ్యాండ్ని జాయింట్ చేసేటప్పుడు ఈ షోల్డర్ జాయింట్ ఉంది కదా, మిడిల్, ఇక్కడ నుంచి జాయింట్ చేసుకోవాలి. ఇక్కడ నుంచి జాయింట్ చేయడం స్టార్ట్ చేసుకున్న తర్వాత మనకి ఈ కర్వ్ తిరిగే దగ్గర రౌండ్ షేప్ ఏదైతే ఉందో ఈ డ్రెస్ ఆర్మ్ రౌండ్, ఈ రౌండ్ షేప్ని ఇలా మన సైడ్కి తీసినట్లుగా తీస్తే ఇక్కడంతా క్లాత్ సాగి ముడుతొస్తుంది. ఈ రౌండ్ షేప్ని ఇలానే ఉంచేసి ఓన్లీ ఈ హ్యాండ్ పార్ట్ని మాత్రమే ఇలా చేత్తో పట్టుకొని రౌండ్కి సరిపడా జస్ట్ ఇలా టర్న్ చేసుకుంటూ కుట్టు వేసుకోవాలి. అప్పుడు మనకి ఈ రౌండ్ షేప్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. ఇలా కొంత కుట్టిన తర్వాత జస్ట్ ఇలా టర్న్ చేసుకోవాలి. టర్న్ చేసుకొని మిగిలిన ఈ హాఫ్ పార్ట్ని కుట్టుకోవాలి. ఇలా ఒక హాఫ్ పార్ట్ని కంప్లీట్ చేసిన తర్వాత ఇప్పుడు రివర్స్ చేసుకొని రెండవ హాఫ్ని కూడా స్టిచ్ చేసుకోవాలి. ఇలా రెండవ హాఫ్ని స్టిచ్ చేసుకునేటప్పుడు మరలా ఈ హ్యాండ్ పీస్ని ఇలా సరి చేసుకోవాలి. అలానే ఈ డ్రెస్ ఆర్మ్ రౌండ్ని కూడా సరి చేసుకోవాలి. ఈ హాఫ్ని స్టిచ్ చేసేటప్పుడు హ్యాండ్ పీస్ కర్వ్ ఇలా ఉంచేసి డ్రెస్ రౌండ్ని ఎక్కువ సాగకుండా జస్ట్ ఈ కర్వ్కు తగ్గట్లుగా అడ్జస్ట్ చేస్తూ స్టిచ్ చేసుకోవాలి. ఇలా చివరి వరకు స్టిచ్ చేసిన తర్వాత డబల్ స్టిచ్ వేయడం కోసం కరెక్ట్గా ఈ మిడిల్లో వరకు కుట్టు వేసుకోవాలి. ఇప్పుడు మనకి హ్యాండ్ని స్టిచ్ చేయడం కంప్లీట్ అయిపోయింది. హ్యాండ్ని జాయిన్ చేసేటప్పుడు ఫస్ట్ స్టార్టింగ్ అప్పుడు ఎంతైతే పెట్టుకున్నామో ఖర్చు, పాదం ఖర్చు, ఇదే ఖర్చు మనకి చివరి వరకు ఒకటే లెంత్ ఉండేలాగా చూసుకోవాలి. ఒకవైపు ఎక్కువ ఒకవైపు తక్కువ ఇలా ఉంటే మనకి మొత్తం స్టిచ్చింగ్ చేసిన తర్వాత హ్యాండ్ షేప్ అనేది పర్ఫెక్ట్గా రాదు. ఈ ఖర్చు కరెక్ట్గా ఉండేలాగా చూసుకోండి. ఇలాగా మనకి ఈ ఆర్మ్ రౌండ్ దగ్గర సాగకుండా కొంచెం కేర్ తీసుకొని ఇలా జాయిన్ చేసేసుకున్నాము అంటే హ్యాండ్ పార్ట్ జాయిన్ చేసేది పర్ఫెక్ట్గా వస్తుంది. మొత్తం అంతా స్టిచ్చింగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత నీట్గా వస్తుంది. మొత్తం స్టిచ్చింగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఈ జాయింట్ చేసిన ఈ కుట్టు దగ్గర ఇలాగ వేలితో ఒకసారి రబ్ చేయాలి. ఇలా రబ్ చేసాము అంటే మనకి మొత్తం ఈ ఫినిషింగ్ అనేది చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. ఇలా క్లాత్ ఎక్కడా సాగకుండా చాలా సింపుల్గా మనం హ్యాండ్ జాయింట్ చేసుకోవచ్చు.